ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండీ! 1 లీటర్ కొబ్బరి నీళ్ళు బాటిల్ కొనుక్కోవాలంటే రూ. 150 అవుతుందండి. అంతే ఎనర్జిటిక్, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండే ఒక డ్రింక్ నేను రోజు చేసుకొని తాగుతానండి. దీనికోసం ఎక్కువ ఖర్చు కూడా మనం పెట్టక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. ఒక కీర, ఒక క్యారెట్ తీసుకొని తొక్క తీసేసుకొని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఈ స్లైసెస్ అనేవి నేను రోజు కట్ చేస్తానండి మా పిల్లలకి లంచ్లో పెట్టడానికి. ఇలాగ షేప్ అవుట్ ఉన్నవి నేను యూస్ చేసుకుంటాను. షేప్ ఉన్నవి వాళ్ళకి లంచ్కి ప్యాక్ చేస్తానండి. ఇంకా 2 క్యారెట్ ముక్కలు, 2 కీరా ముక్కలు, 2 బీట్రూట్ ముక్కలు, ఒక 2 స్పూన్లు చియా సీడ్స్, కొంచెం నిమ్మరసం వేసి కలిపానండి. మీరు కావాలొస్తే చియా సీడ్స్ ప్లేస్లోని సబ్జా గింజలు వేసుకోవచ్చండి. సబ్జా గింజలు ఏంటంటే చల్లదనం ఇస్తాయండి. చియా సీడ్స్ ఏంటంటే వెయిట్ లాస్ పనిచేస్తాయండి. ఇంకా దీన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేస్తాయండి. మంచి పింక్ కలర్లో వస్తాయండి. భలేగా ఉంటుంది వాటర్, మంచి ఎనర్జీ ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా రెండో డ్రింక్ కింద అంబలు చేశానండి. దీనికోసం ఒక 2 స్పూన్లు చోడపిండి తీసుకొని అందులోని కొంచెం వాటర్ కలిపేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు వేరే గిన్నెలోని వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత ఈ కొంచెం చోడుపిండి వేసేసి బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా మజ్జిగ వేసి కలిపేసి తాగడమేనండి. మా పిల్లలకైతే ఒక గ్లాసు అంబలి, ఒక 2 గుడ్ల మీద సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తారండి. నేనైతే ఇగోనండి ఈ తెల్లపిండితో చేసిన దీంతో తింటానండి. దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. సమ్మర్లో అయితే అండి ఇవి చాలా బెస్ట్ డ్రింక్స్, సింపుల్గా అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.